కుక్కలున్న ఇండ్లలో కుక్కలను పెంచుకుంటున్న వాళ్ల ఇళ్లల్లో అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు మనకు కూడా జరుగుతాయి. మనకు కూడా ఎదురవుతాయి. ఆ సంఘటనలేమిటి? ఆ అనుభవాలేమిటి? మనం ఈ కథలో చెప్పుకుందాము. ఈ కథ సరదా కోసం, కాస్త నవ్వుకోవటానికి మాత్రమే. ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు. ఈ కథ వ్రాసినవారు మల్లిక్. శ్రీమైట్స్ ఛానల్కు స్వాగతం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక పదండి. ప్రస్తుతం నేను అద్దెకుంటున్న ఇంటాయన ప్రతిరోజూ ఉదయం రాత్రి సంగీతం సాధన చేయసాగాడు. ఆ సంగీతంగోల నేను భరించలేక ఇల్లు ఖాళీ చేయాలని అనుకున్నాను. హైదరాబాద్ లాంటి మహానగరంలో గది అద్దెకు దొరకడం అంత సులభమేమీ కాదు. ఎంతో తిరగాలి. అందుకనే నా స్నేహితుడు చంచల్రావుని కూడారమ్మన్నాను. ఆదివారం ఉదయం టిఫిన్ చేసి ఇద్దరం కలిసి గది వేటకు బయలుదేరాం. ఒక అరగంట ఆ వీధి ఈ వీధి తిరిగా ఒక ఇంటి ముందు టులెట్ బోర్డు కనిపించింది. కాంపౌండ్ గేటు తెరుచుకుని లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాం. ఆయింటావిడ బయటకి వచ్చింది. టులెట్ బోర్డ్ చూసి వచ్చామండి అన్నాను. ఇంతకు మీకోసమేనా, ఇంకెవరికోసమైనానా అని అడిగిందావిడ. వీడికోసమండి, ఒక గదిచాలు. పేరు బుచ్చిబాబు అన్నాడు చంచల్రావు నన్ను చూపిస్తూ. పెళ్లయిందా లేదా అందావిడ కళ్ళెగరేస్తూ. కాలేదండి అన్నాను మెలికలు తిరుగుతూ. అయితే నీలాంటి బ్రహ్మచారులకు గది అద్దెకిచ్చేదిలేదు. ఎందుకండి? ఎందుకంటే పోకిరీ వేషాలు వేస్తారు. అసలే ఈ చుట్టుపక్కల కొంపల్లో పడుచుపిల్లలున్నారు. సంతోషం పట్టలేక కెవుమన్నాను నేను. అయితే గది అద్దెకు నాకే ఇవ్వాలండి. అద్దెకు గది నాకే ఇవ్వాలండి. ఇవ్వాలండి గది అద్దెకు నాకే. నాకే గది అద్దెకి ఇవ్వాలండి. వాక్యం ఎలా చెప్తే కరెక్టో అర్థంకాక తికమకపడ్డాను. అమ్మాయిల సంగతి చెప్పగానే ఆ సంతోషం తడబాటు చూశావా? మీలాంటి బ్రహ్మచారులకు అందుకే గది అద్దెకు ఇవ్వనంది. మీ ఇంట్లో పడుచుపిల్లలెవరూ లేరు కదండీ? చలపతి అడిగాడు. లేరు. ఏం? ఆమె గుడ్లురిమి చూసింది. మరిమీకెందుకండీ బాధ? ఎందుకా? మొన్ని మధ్య మీలాగే ఒకబ్బాయి వస్తే గది అద్దెకు ఇచ్చాం. వాడు గదిలోకి దిగిన మర్నాడే లౌలెట రాసి రాయికి చుట్టి ఆ అమ్మాయి మీదికి విసిరి దాక్కున్నాడు. ఆ సమయంలో గోడకు అనుకునున్న మల్లె పందిరి దగ్గర నాకోసం మల్లెపులు కోస్తున్న మా ఆయన ఆ పిల్ల కంటపడ్డాడు. ఆయనే ఈ పని చేశారనుకుని వాళ్లన్నయ్యకి చెప్పింది. ఎవరే ఇందాకట్నుండి మాట్లాడుతున్నావ్? అంటూ అప్పుడే లోపలి నుండి వచ్చిన అతను ఆవిడ భుజాలమీది నుంచి మావైపు తొంగిచూశాడు. ఆయనకి తలకి కట్టుకట్టి ఉంది. ముఖానికి 2-3 ప్లాస్టర్లు అతికించి ఉన్నాయి. ఒక కన్ను చుట్టూ గుండ్రంగా నల్లగావలయాకారం లాగా తేలి ఉంది. చేతిని డిచి మెడకు కలిపి బ్యాండేజీ కట్టు. గది అద్దెకు కావాలని వచ్చార్లే. ఇంతకీ ఎక్కడిదాకా చెప్పాను బాబూ? ఆ పిల్ల వాళ్లన్నయ్యకి చెప్పింది. ఆ అబ్బాయి కసరత్తుగట్రా బాగా చేస్తాడట. అక్కర్లేదు పిన్నిగారు, మీరిక చెప్పక్కర్లేదు. మీ వెనుకనించుని ఉన్న మీ ఆయన్ని చూస్తే మొత్తం కథంతా అర్థం అయిపోతుందిలెండి అన్నాను నేను, ఆయన కంటి చుట్టూ ఉన్న నల్లని వాలయాకారాన్ని గమనిస్తూ. అర్థం అయింది కదా. అందుకనే బ్రహ్మచారులకి మేం గదెద్దెకు ఇవ్వం అంటూ ధబేల్మని తలుపు మూసిందావిడ. కొందరికి ఓ దురలవాటు ఉంటుందోయన్నాడు చించల్రావు. ఇద్దరం కలిసి మరికొన్ని వీధులు తిరిగాం. మీరు మాంసం తింటారా? అయితే గది అద్దెకివ్వం దొకావిడ. ఆవిడ అలా అందెని మరోచోట నేను శాఖాహారిని, మాంసం తినను అన్నాను. అబ్బే, మాంసం తినని వాళ్లకి మేం అద్దెకివ్వం. మా ఇంట్లో మాంసం వండుకుంటే అద్దెకి ఉండేవాళ్లు మొహంచిట్లించుకుని ముక్కులు మూసుకోవడం నాకిష్టముండదు అందావిడ. మేము సమాధానం చెప్పేలోగా ఆవిడ ధబేల్మని తలుపు మూసేసింది. మరోసారి చంచల్రావుకి ముక్కు చితికింది. కొందరికి ఓ దురలవాటు ఉంటుందోయ్ అన్నాడు ముక్కు రుద్దుకుంటూ. అవునవును, ఇందాక చెప్పావ్ అన్నాను నేను వాడిచేయి పట్టుకుని రోడ్డు మీదికి లాగుతూ. నీ జులపాల జుట్టు అంటకత్తిరిస్తేనే తప్ప నేనికు అద్దెకివ్వనని అన్నాడు ఓ బట్టతల ఆసామి. ఈర్ష్య ఈర్ష్య నా చెవిలో గొణిగాడు చంచల్రావ్. ప్రాణాలు పోగొట్టుకోడానికైనా సిద్ధపట్టానుగాని నా అందమైన క్రాపుని పబ్లిక్ గార్డెన్లోని గడ్డిలా లెవెల్గా కత్తిరించుకుని నాశనం చేసుకోవడం నాకిష్టంలేదు. అదే చెప్పాను బట్టతలాయంతో. చంచల్రావు ముక్కు మరోసారి చితికింది. ఇహ నీతో రాలేను బుచ్చీ. ఇంటికెళ్లేసరికి నా ముక్కు మిగలేలా లేదు.
చంచల్రావు ముక్కు రుద్దుకుంటూ కోపంగా అన్నాడు. మరి అంత ముందుకెళ్ళి గుమ్మల్లో ఎవరు నిలబడమన్నారు? చంచల్రావు మారాంచేస్తే గడ్డం పట్టుకుని బ్రతిమలాడి నా వెంట తీసుకెళ్లాను. మరో టులెట్ బోర్డు కనిపడింది. ఆయింటాయన అన్నాడు. ఆ ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లలున్నారు. మీకివ్వం. అబ్బే, వాళ్ళు మాకెందుకండి, గదిస్తే చాలు అన్నాను నేను. ఆయన మాటకు తెల్లబోతూ ఇంటాయన పెద్ద పెట్టున రంకెవేశాడు. చంచల్రావు ఈసారి ప్రమాదాన్ని తప్పించుకుంటూ ముక్కు పట్టుకుని తలుపుకు దూరంగా లాంగ్ జంప్ చేశాడు. మరుక్షణం ధన్మని చెక్కలుడే శబ్దం చేస్తూ మూసుకుంది. నిజమే, నువ్వన్నట్టు కొందరిలో దురలవాటు ఉంటుంది అన్నాను నేను ముక్కు రుద్దుకుంటూ. చంచల్రావు కిసక్కున నవ్వాడు. అప్పటికి గది వెతకటానికి మేము బయలుదేరి 3 గంటలు అయ్యింది. కాళ్ళు నెప్పులు పుడుతున్నాయి. చంచల్రావుని ఇక లాగడం నా వల్ల కాదు. అసలు నేనే నడిచే స్థితిలో లేను. ఆకలి దంచేస్తోంది. ఇదొక్క వీధి చూసిపోదాం అన్నాను చంచల్రావుని ఊరడిస్తూ. ఆ ఇంటి ముందు వ్రేలాడగట్టిన టులెట్ బోర్డు చూసి ఇద్దరం పక్కున ఆగిపోయాం. కొత్తగా కట్టిన ఇల్లులా ఉంది. లైట్ గ్రీన్ కలర్ చుట్టూ కాంపౌండ్ వాల్తో అందమైన పూల మొక్కలతో చక్కగా ఉంది. ఇల్లు బాగుందోయ్. ఇక్కడ గది అద్దెకు దొరికితే బావున్ను అన్నాను. కాలింగ్ బెల్ నొక్కాను. చంచల్రావు భయం భయంగా నా వెనుక నిలబడ్డాడు ముక్కు తుడుముకుంటూ. తలుపు తెరుచుకుంది. లావుగా తెల్లగా పొట్టిగా ఉందావిడ. కళ్ళు చింతగింజల్లా చిన్నవిగా నల్లగా మెరుస్తూ ఉన్నాయి. వయస్సు 40-45 మధ్యనుండొచ్చు. ఏమిటన్నట్లు కళ్ళెగరేసింది నావంక చూస్తూ. టులెట్ బోర్డు చూసివచ్చాం అన్నాను. బ్రహ్మచార్లా అండిగింది. పెళ్ళయింది కాలేదు. మాంసం తింటే తింటాం, లేకపోతే లేదు. ఒక్కో నెల జులపాల జుట్టుంటే మరో నెల డిప్పకటింగు ఉంటుంది. వయస్సులో ఉన్న అమ్మాయిలంటే పడదు వెనుక నుండి చంచల్రావు గబగబా అన్నాడు. ఆవిడ బిత్తరపోయి చూసింది. అబ్బే, మరేం లేదండీ. 3 గంటల నుండి ఎండలో తిరగడం వల్ల కాస్త బుర్రతిరిగా అలా మాట్లాడుతున్నాడంతే. ఆవిడకి నచ్చచెప్పాను. లోపలికి రండి అంది ఆవిడ ప్రక్కకి తొలుగుతూ. పాపం మర్యాదస్తులే. చంచల్రావు నాచెవిలోగొనిగాడు. ఇలా రండి. ఆవిడ వెనకాలే బయలుదేరాం. ఇదే నాయనాగది. గది బాగానే ఉంది. గదిలోని గాలివెలుతురు బాగానే వస్తున్నాయి. కిటికీ దగ్గరున్న మల్లెపందిరిమీద నుండి విరిసిన మల్లెల వాసన గదంతా వ్యాపిస్తుంది. మాకు నచ్చింది. ఇద్దరం కోరస్గా అన్నాం ఆవిడతో. మీకు నచ్చగానే సరిపోతుందా? మీరు మాకు నచ్చొద్దు. దీర్ఘాలు తీస్తూ ముందు హాలు వైపు కదిలింది ఆవిడ. అందరూ గుమ్మల్లోంచి పంపిస్తే ఈవిడ లోపలికి పిలిచి పంపేస్తుంది. చంచల్రావు గొణిగాడు నా చెవిలో. ముగ్గురం హాల్లోకి వచ్చాం. కూర్చోండి. సోఫాల్లో కూర్చున్నాం. పాపం చాలాపట్నుండి తిరుగుతున్నట్టున్నారు ఎండలో. కాస్త మజ్జిగ తాగుతారా? తాగుతాం అన్నాడు చంచల్రావు. ఆవిడ తెల్లబోయి చూసింది. ఎండలో తిరగడం వల్ల నీరసం వచ్చి వాడికి మాటలు పూర్తిగా రావడంలేదు. తాగుతాం అంటున్నాడు. ఆ మాటలు వినగానే అక్కడే ఓముల నిలబడి ఉన్న ఒకతను లోపలికి వెళ్లి 2 గ్లాసులతో మజ్జిగ తెచ్చి ఇచ్చాడు. నమ్రతగా నమ్మకంగా ఉండే పనివాళ్లు దొరకడం ఈ రోజుల్లో కష్టమే అన్నాను అతని వంక మెచ్చుకోలుగా చూస్తూ. అబ్బే, ఆయన మావారే అంది ఆవిడ. ఇంతసేపు తోటపని చేశారు. అందుకే ఒళ్లంతా మట్టిపట్టి అలా ఉన్నారు. మజ్జిగ పొలమారి నాకు దగ్గువచ్చేసింది. ఆయన కోపంగా చూశాడు నావైపు. అబ్బే, మావాడు అంటున్నది ఆయన్ను చూసి కాదండి. మంచి పనివాళి రోజుల్లో దొరకడం కష్టం కదా. అందుకనే మీ పని మీరే చేసుకుంటున్నారని వాడి ఉద్దేశ్యం అంటూ చంచల్రావు సర్ది చెప్పాడు. అతడు శాంతించాడు. మీరు కూర్చోండి. పెళ్ళాం చెప్తే తప్ప కూర్చునేలాలేడు మహానుభావుడు. అతను కూర్చున్నాడు. చూడబాయ్, ఇంతకీ గదిలో అద్దెకు ఉండేదెవరు? అందావిడ ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ. నేనేనండి అన్నాను ముందుకు గబుక్కున వంగుతూ. అలా స్పీడుగా వంగడం వలన బ్యాలెన్స్ తప్పి ముందుకు తూలిపడ్డాను. అబ్బే, ఈ మాత్రందానికి కాళ్లమీద పడడం ఎందుకు నాయనా? ఆవిడ పాదాలు వెనక్కు లాక్కుంది. మావాడికి పెద్దలంటే మహాగౌరవంలేండి. హుషారుగా ముందుకివంగా ఆవిడతో చెప్పాడు చంచల్రావు. చంచల్రావు కూడా బ్యాలెస్సు తప్పాడు. ఆవిడ మళ్లీ కాళ్ళు వెనక్కు లాక్కుంది. మావాడికి కూడా పెద్దలంటే మహాభక్తిలెండి అన్నాను కసిగా. చంచల్రావు లేచి కూర్చున్నాడు. మీరిద్దరూ మరీ సోఫా అంచుమీద కూర్చోకుండా కాస్త వెనక్కు జరగ కూర్చోండి అన్నాడు ఇంటాయన మా ఇద్దర్నీ అదోమాదిరిగా చూస్తూ. మీ ఇద్దర్నీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏం వినయం, ఏం వినయం! గదిమికేవాలని నాకు ఉందిగాని
మారాణిక్కూడా మీరు నచ్చాలి. దానికి నచ్చిన వాళ్లకే మేము గదెద్దెకిస్తాం. ఆవిడ అంది. రాణి ఎవరండీ? చంచల్రావు అడిగాడు. మా అమ్మాయి. నా మెదడు చురుకుగా పనిచేసింది. వీళ్ల వయసుబట్టి చూస్తే బహుశారానికి ఏ 18-20 ఉంటాయి. నాలో సంతోషం ఉరకలు వేసింది. ఇంటాళ్లకి వయసులో ఉన్న అమ్మాయుంటే బ్రహ్మచారిముండావాళ్లకి మంచి కాలక్షేపం. చంచల్రావు నాతొడ గిల్లాడు. లక్కీ ఫెలో. మరి మీ కండిషనేమిటో చెప్తే నేనిమ్మీడియట్గా ఒప్పేసుకుంటాను అన్నాను ఆవిడతో. అబ్బే, కండిషను పెద్దదేం కాదు. మారాణిని ప్రేమగా చూడాలి. రాణి ఎంతందంగా ఉంటుందనుకున్నావ్? నా సంతోషాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. యాహూ, నాకింత పెద్దగొంతుందని నాకే తెలీదు. సంతోషం నుండి తేరుకుని చూద్దును కదా ఆవిడ. ఆయన ఇద్దరూ సోఫాలోంచి క్రిందపడిపోయి ఉన్నారు. చంచల్రావు మూర్ఛస్థితిలో ఉన్నాడు. కొన్ని క్షణాల తరువాత ఆవిడ లేచి సోఫాలో కూర్చుని బనిను ముందుకులాగా గుండెలమీదతూ ధూ అని ఊదాడు. నేను చంచల్రావు భుజాలు పట్టి కుదిపాను. వాడి కనుగుడ్లు నెమ్మదిగా దిలి నావైపు చూశాయి. రేయ్, మనం ఇలా చెవులమీద పడేలా కాకుండా క్రాపు కాస్త దగ్గరికి చేయించుకోవడం మంచిది. చెవులు సరిగ్గా వినబడ్డంలేదు. ఒకదానికి ఒకటి వినిపిస్తుందేమోనని అనుమానంగా ఉంది అన్నాడు మెల్లిగా. లేదు, నువ్వు సరిగానే విన్నావ్. నేను రాణిని ప్రేమగా చూసుకోవాలి. రాణి అందంగా ఉంటుంది వాడి చెవిలో అన్నాను. రేయ్, నీగదికి నేనుకూడా రోజూ అప్పుడప్పుడు రావచ్చా? వాడు నా చెవిలో అడిగాడు. రావొచ్చు. నేను వాడి చెవిలోపల యా హూ అని అరిచాడు వాడు. 70mm థియేటరులో స్టీరియోఫోనిక్ సౌండ్కి దాదాపు 9.5 రెట్లుంది వాడి గొంతు. వాళ్ళిద్దరూ మళ్లీ సోఫామించి పడిపోయారు. హమ్మ హమ్మ అంటూ ఆపసోపాలు పట్టు లేచి కూర్చుంది ఆవిడ. ఆయన లేచి మళ్ళీ బనిను ముందుకు లాగే గుండెలమీద ఉమ్మూసుకున్నాను. అద్దది. మా రాణింటే ఇంత ఇంట్రెస్టు చూపించేవాళ్లకే నేను గది అద్దెకివ్వాలని అనుకుంటున్నాను. ఆవిడ మా వైవు సంతృప్తిగా చూస్తూ అంది. ఉండండి, మారాణిని పిలుస్తాను. దానికి నచ్చితే మీకు గదెద్దెకు దొరికినట్టే. రాణి అంటూ లోపలికి చూస్తూ పిలిచింది. నేను చంచల్రావు ఆత్రంగా గుమ్మం వైపు చూశాము. రాణి రాలేదు. సిగ్గుపట్టుందేమో. కొంపతీసి కట్నం లేకుండా అల్లుడిని ట్రాప్ చేయడానికి బ్రహ్మచారులకని ఈ గది అట్టే పెట్టిందేమో. చంచల్రావు నా చెవిలో గొణిగాడు. పోనిద్దు, అందంగా ఉండాలిగాని వెధవ కట్నం డబ్బులకి చూసుకుంటామా అన్నాను వాడి చెవిలో. రాణీ ఆవిడ మళ్లీ పిలిచింది. లోపల నుండి సమాధానం వచ్చింది. నాకు అనుమానం వచ్చింది. మీ అమ్మాయి మిమిక్రీ లాంటిది ఏదైనా చేస్తుందా? నా మాట ఇంకా పూర్తికాలేదు. లోపల్నుండి తోకుపుకుంటూ కుక్క ఒకటి వచ్చింది. ఎగరి ఆవిడ ఒళ్ళో కూర్చుంది. ఇదే బాబు మా రాణి. నాకు కళ్ళు బైర్లుకమ్మాయి. క్రింద పడిపోకుండా ఆసరాగా చంచల్రావుని పట్టుకున్నాను. వాడి పరిస్థితి కూడా అలానే ఉంది. కొన్ని క్షణాల తరువాత తడారిపోయిన పెదాల్ని నాలుకతో తడుపుకుంటూ నీరసంగా అడిగాను. ఇందాక రాణి అంటే అమ్మాయి అన్నారు. ఆవిడకు ఇదంటే ఎంతో ప్రాణం. ఎవరన్నా దీన్ని కుక్క అంటే సహించలేదు. ఆవిడ భర్త చెప్పాడు. కుక్కని కుక్క అని కాకపిల్లి అంటారండి ఎవరైనా? చంచల్రావు నవ్వాడు. ఆవిడ ముఖం చూస్తే గది గిదిలేదు, గెటౌట్ అనేలా ఉంది. అబ్బే, అది కుక్క ఎందుకైంది? అది రాణి. రాణి అన్నాను వాడి తొడమీద గట్టిగా గిల్లేస్తూ. పూర్వజన్మలో ఏం పాపం చేశామోగాని మాకు ఈ జన్మలో పిల్లలు కలగలేదు నాయనా. అందుకే దీన్ని మా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను అందావిడ కుడిచేత్తో రాణి తల నిమురుతూ, ఎడమచేత్తో చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ. మేమిద్దరం కూడా కళ్ళు ఒత్తుకున్నాం. నిమిషంలో మేం కన్న కలలన్నీ అరనిమిషంలో భగ్నమైనందుకు. హయాతుగా రాణి ఆవిడ ఒల్లోంచి క్రిందికి దూకి మా దగ్గరికి వచ్చి మా ఇద్దరి కాళ్ళు వాసన చూసి మా సోఫా చుట్టూ 4-5 సార్లు ప్రదక్షిణం చేసి తోక ఊపింది. రాణికి మీరు నచ్చారు, గది మీకు అద్దెకు ఇవ్వొచ్చు అందావిడ సంతోషంగా. రాణికి నచ్చకపోతే ఏం చేస్తుందండి? కుతూహలం పట్టలేక ఆవిడని అడిగాను. పిక్క పట్టుకుని కండ ఊడేలా లాగుతుంది బాబూ. ఇదివరలో అద్దెకు కావాలని వచ్చిన దాదాపు ఓ 10 మంది దీనిచేత కండలు పీకించుకున్నారు. చంచల్రావు చట్టుకున్న సోఫాపైకి కాళ్లు ముడిచేసుకున్నాడు. ఎందుకైనా మంచిదని, రాణి మనసేమైనా మార్చుకుంటుందేమోనని. మొత్తానికి నాకు గది అద్దెకు దొరికింది.
2 నెలల అద్దె అడ్వాన్సుగా ఇచ్చి గదిలోకి చేరాను. ఇదిగో సరిగా ఇక్కడినుంచే అసలు కథ ప్రారంభమైంది. బహుశా ఈ కుక్కలు, పిల్లులు గట్రా పెంచేవాడికి ఎదుటివారి అవస్థగాని, బాధగానే అర్థం కావనుకుంటా. వారికి పెంపుడు జంతువులంటే ఉన్నిష్టం, ఎదుటి వారిక్కూడా ఉంటుందని ఎందుకనుకోవాలి? ఇష్టం మాట అటుంచి నాకు కుక్కలంటేనే అసహ్యం. మరి వీళ్లందరూ వాటిని ఒళ్ళోకి తీసుకోవడమే కాకుండా ముద్దులు కూడా ఎలా పెట్టేసుకుంటారో నాకు అర్థం కాని విషయం. నేను నా గదిలో వంట చేసుకుంటూ ఉంటే రాణి వచ్చేస్తుంది. దాని వెనకాలే వెంకుమాంబ కూడా వచ్చేస్తుంది. ఇంతసేపు మా ఇంటి ఓనర్ల పేరు చెప్పలేదు కదూ? వెంకుమాంబ అంటే ఇంటావిడ. ఆవిడ భర్త పేరు శంభులింగం. సరే, తుర్రుమని రాణి వస్తుందా? అది ఊరికే ఉండదు. అక్కడ ఉన్న గిన్నెల్లో మూతి పెడుతుంది. నీ కూరల వాసన దీనికి నచ్చినట్టుందబ్బాయ్, మాటిమాటికి వచ్చి నీ గిన్నెలని చక్కబెడుతుంది అంటూ ఆనందంగా నవ్వుతుంది. నాకు మాత్రం పరమ చిరెత్తుకొస్తుంది. ఈ వంట పెంట మానేసి మెస్కి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. ఎప్పుడైనా నేను శంభులింగంతో హాల్లో మాట్లాడుతుంటే చెంగున ఓ గెంతు గెంతి నా ఒళ్ళో కూర్చుంటుంది. నాకు ముళ్లమీద కూర్చున్నట్టుంటుంది. చీ అంటే వాళ్లకి ఎక్కడ కోపం వస్తుందోనని భయం. తప్పమ్మా రాణి, ఒళ్ళోంచి దిగమ్మా, ప్లీజ్ రాణిమా, దిగమ్మా, దిగు అమ్మా అంటూ దాన్ని బ్రతిమలాడుతారు. కుక్కకైనా జాలి ఉంటుందేమోగాని ఈ మనుషులకి అస్సలు జాలి అనేది ఏ కోసాన ఉండదు. అది నా ఒళ్ళోంచి దిగాలని ప్రయత్నించినప్పుడు, ఏ రాణి, సిట్ దేర్, ఉండనివోయ్, పిచ్చిముండకి నువ్వు బాగా నచ్చినట్టున్నావ్ అంటాడు శంభులింగం. వాళ్ల ఇంట్లో ఒక మనిషిగా బాగా కలిసిపోవడం వల్ల అప్పుడప్పుడు ఆదివారాలు నన్ను వాళ్లింట్లోనే భోజనం చేసేయమంటారు. ఎంత తప్పించుకుందామన్నా వీలు కుదరదు. వాళ్లింట్లో భోజనం చేయడమంటే నాకు నరకం. అంటే వెంకుమాంబ వంట బావుండదని కాదు, ఆవిడ వంటకేం దివ్యంగా ఉంటాయి. ఎటొచ్చి అక్కడ రాణి చేసే హడావిడే నాకు సహించదు. భోజనం చేస్తుంటే చెంగున ఎగరొచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. దాన్ని బ్రతిమాలో బామాలో కిందికి దించితే ఎదురుగా కూర్చుని నాలుక ఓ అరగజ మేరకు బయటికి పెట్టి చొంగ కారుస్తుంటుంది. నాకు ఆ చొంగ చూస్తుంటే వికారం పుత్తుంది. గొంతులోకి వెళ్లిన ముద్ద మళ్లీ నోట్లోకి వచ్చేస్తుంది. ఒక్కొక్కప్పుడు మూతి ముందుకు పెట్టి నా కంచెం వాసన చూస్తుంది. దాని చొంగ కంచెల్లో ఎక్కడ కారిపోతుందోనని భయం. చొంగ కారుస్తుందండీ అంటాను నేను సంతోషాన్ని నటుస్తూ. నీ పళ్ళెంలో ఏమీ కార్చడం లేదు కదా, అయినా తప్పేమిటి? రేపొద్దున్న నీ పెళ్ళాం ఎంగలి నువ్వు తినవు అంటుంది వెంకుమాంబ రాణి నోటికి మాంసం ముక్కని అందించి అది కొరగా మిగిలిన ముక్కని నోట్లో వేసుకుంటూ. కిసకిసకిస అంటూ నవ్వుతాడు శంభులింగం. అతను నవ్వితే 100 ఎలుకలు ఒక్కసారిగా అరిచినట్లు ఉంటుంది. గుండెల్లో చాలా గాబరా పుట్టేస్తుంది ఆ సమయంలో. ఎదుటి మనిషి ముఖంలో ఇబ్బంది తాలూకు భావప్రకటన గ్రహించే సాటి హృదయం కుక్కలను పెంచేవారికి ఉండదా అనుకుంటూ నేను ఆ ఎంగలి చేత్తోనే జుట్టు పీకేసుకుంటాను. అతనికి జుట్టు పీక్కునే టైం అయినట్టుందే, త్వరగా పెరుగు వడ్డించు అంటాడు శంభులింగం ఆవిడతో. శంభులింగం ఆఫీసు నుండి రాగానే ఆ ఇంట్లో జరిగే సీన్ మాత్రం కళ్ళున్నదే అందుకు అనిపిస్తుంది. అప్పుడు శంభులింగం ఆఫీసు నుండి రాగానే రాణి అంటూ ఓ గావుకేక పెడతాడు. రాణి రయ్యమని తుపాకిగుండులా దూసుకుని వచ్చి అతనిమీద పడి అతన్ని క్రింద పడేసి ముఖాన్ని ఓ 5 నిమిషాలపాటు ఎడాపెడా నాకేస్తుంది. మధ్య మధ్య బుగ్గలు, చేతివేళ్లు, మెడ గుర్గుర్మంటూ కొరుకుతుంది సరసాలాడుతూ. దీనికి ఆయనంటే మహాప్రేమ నాయనా, ఆయన ఇంటికి రాగానే అలా ముద్దు పెట్టుకుందే వదలదు అంటుంది వెంకుమాంబ. రాణి ముద్దులతో అలసిపోయిన శంభులింగం నేలమీద నుండి నెమ్మదిగా లేచి బాత్రూముకి వెళ్తాడు. వాళ్లతో ఎప్పుడు మాట్లాడినా రాణి గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడరు. ఇది క్రాస్ బీడ్ నాయనా. పామరిస్కి మరో మరియమ్మకి పుట్టింది. దీని తల్లి ఫలానా ఇంట్లో పెరుగుతుంది, తండ్రి ఫలానా ఇంట్లో మొరుగుతున్నాడు అంటూ సోది చెప్తుంది వెంకుమాంబ. అతనేమో కుక్కలు వాటర్కాలు, ఏ కుక్క కుయ్ కుయ్ మంటుందో, ఏ కుక్క భౌ భౌ అంటుందో తదితర విషయాలన్నీ చెప్పి నన్ను చావగొట్టేస్తాడు. అంతకంటే కొరత వేయించుకుంటే సుఖంగా హాయిగా ఉంటుంది నా దృష్టిలో. నేను పొరబాట్న ఎంతో గొప్పవాడిని అయిపోయినా ఏ పత్రికవాళ్ళో ఇంటర్వ్యూ కనివచ్చి
మీ జీవితంలో మరుపురాని రోజేది అని అడిగితే అక్టోబరు 4వ తేదీ మంగళవారం 1983 సంవత్సరమని పకిమని సమాధానం చెప్తాను. అలా ఎందుకంటారా? ఆ రోజు మంగళవారం అక్టోబరు 1983 సంవత్సరం. సమయం ఉదయం 8 గంటలు కావస్తుంది. నా గదిలోకి శంభులింగం వచ్చాడు. నీతో చిన్న పని పడిందోయ్ అన్నాడు. ఏమిటండి అన్నాను. మరేం లేదు, ఈరోజు ఆఫీస్కు కాజువల్ లీవ్ పెట్టే అన్నాడు. ఎందుకు అని ఆశ్చర్యగా చూశాను. రాణి కూడా గదిలోకి తోకుపుకుంటూ వచ్చింది. ఇదిగో ఈ పిచ్చిముండకోసమే అన్నాడు దాని తల నిమురుతూ. రాణికి హుషారు పుట్టి ఎగిరి నా భుజాలమీద కూర్చుంది. చూశావా, దానికి నువ్వు బాగాలవాటు అయ్యావ్. అందుకనే దాన్ని నీ దగ్గర వదిలిపెట్టి వెళ్లాలని అనుకుంటున్నాం అన్నాడు. ఎక్కడికి? అప్పటికే నా గుండె పొట్టలోకి జారిపోయింది. మరేం లేదోయ్, నా బాల్యస్నేహితుడి కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. కూతురంటే మన రాణీలాగనే నాండీ? సందేహంగా అడిగాను. కిసకిసకిస అంటూ నవ్వుతూ భలే జోక్ చేస్తావయ్యా. కూతురంటే కూతురే, స్వయంగా వాళ్ల కన్న కూతురు. ఈవేళ మధ్యాహ్నం తాంబూలాలు పుచ్చుకుంటున్నారు. నేనే ఈ పెళ్లికి మధ్యవర్తిని. మేమిద్దరమూ వెళ్ళక తప్పదు. అలాగే వెళ్ళండి. రాణి ఇంకా నా భుజాలమీదే ఉంది. వాళ్లది పొరుగురు. కారులో గంటన్నర ప్రయాణం. 10 గంటలకు బయలుదేరి వెళ్తాం. తాంబూలాలు పుచ్చుకోవడం అయిన తరువాత కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని సాయంత్రం 4 బయలుదేరి 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాం. అంతదాకా నువ్వు ఆఫీస్కు సెలవు పెట్టి రాణిని చూసుకోవాలి. రాణిని మీతో కూడా తీసుకెళ్ళొచ్చుగా అన్నాను నా భుజమీద నుండి నెత్తిమిదికి ఎక్కాలని ప్రయత్నిస్తున్న రాణికి క్రిందికి లాగుతూ. అబ్బే, నా స్నేహితుడు శ్రోత్రియ బ్రహ్మానుడు. వాళ్లకి ఈ కుక్కలు గట్రాపడవు. మడి గడి ఏడుస్తాయి వాళ్ళింటి దగ్గర. దీన్ని తీసుకెళ్తే వాళ్ల మడిని కెలికేసి నానా భీభత్సం చేస్తుంది. రాణి గోళ్లతో నా మెడ గేరసాగింది. దీంతో ప్రొద్దున నుండి సాయంత్రం దాకా నేను వేగగలనా? ఒకసారి ఇంతకుముందు అద్దెకి ఉండే అతన్ని అలానే అవసరం వచ్చి అడిగానోయ్. తాత్, నావల్ల కాదు అన్నాడు. ఒక కప్ప క్రింద ఉంటున్నప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు సాయంగా ఉండే వాళ్లుండాలిగాని అలాంటి వాళ్లెందుకు? అందుకే గది ఖాళీ చేసి వెళ్ళిపొమ్మన్నాను అన్నాడు శంభులింగం నా ముఖంలోకి పరీక్షగా చూస్తూ. అంతే కదండి అని ఒక వెకిలి నవ్వునవి. మరి నిజమే కదా, మీరెళ్ళిరండి, రాణిని నేను చూసుకుంటాను అన్నాను చచ్చినట్లు. వాళ్లు 10 గంటలకు బయలుదేరారు. రాణీ, జాగ్రత్త నాయనా. దాన్ని తాళ్లతో గట్రా కట్టేయకు. దాన్నొక దాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకు బాబూ. ఇంట్లో ఎవరు లేకపోతే ఏడుస్తుంది. వెళ్లే ముందు మరి మరీ చెప్పి వెళ్ళింది వెంకుమాంబ. వాళ్లు వెళ్లిన గంటకి రాణి ఊరికే అరవడం మొదలుపెట్టింది. మధ్య మధ్య కుయ్ కుయ్ అంటూ నా పిక్క పట్టుకుని లాగసాగింది. అలా చేస్తే ఆకలివేస్తున్నట్టట వాళ్లు చెప్పారు. నేను దానికోసం వాళ్లు గిన్నెలో పెట్టిన ఎముకల సూపు కలిపిన అన్నం దాని ముందు పెట్టాను. అది తిన్న తరువాత దానికి తిన్నది అరగడం కోసం బంతితో ఆడించాలని చెప్పారు. మూల ఉన్న బంతి తీసి బయట కాంపౌండులోకి వచ్చాను. బంతిని దూరంగా విసుర్తే అది పరుగెత్తికెళ్లి తెచ్చింది. అలా పావుగంట చేసిన తరువాత అలసిపోయి ఓ మూల కూర్చుంది. అదే సందు అని నేను భోజనం చేసి బయటికి వచ్చాను. మరో అరగంట తర్వాత కుయ్యో మొర్రో అంది. అలా అంటే బిస్కెట్టు కావాలని అర్థం అట, వెంకుమాంబ చెప్పింది. అలమారలోని కుక్క బిస్కెట్ల డబ్బా తీసి దాని ముందు కొన్ని బిస్కెట్లు వేశాను. రాణి వాటిని వాసన చూసిందిగాని తినలేదు. మళ్లీ కుయ్యో మొర్రో అంది. అలా దాని ముందు బిస్కెట్లు పడేస్తే అది తినదని నాకు గుర్తుకు వచ్చింది. బిస్కెట్లు పట్టుకుని దానికి అంది అందనట్లు ఎత్తి పట్టుకుంటే రాణి ఎగిరి దాన్ని నోటితో అందుకుని తింటుంది. కుయ్యో మొర్రో అని రాణి కాళ్ళు నేలమీద గీరుతూ ఉంది. ఉండు దొంగముండా, ఒక్క క్షణం ఆగు. ఇన్నాళ్ళు ఆపుకున్న కోపాన్ని వాళ్లు లేని సమయం చూసి కసితిరా రాణిని తిట్టి తీర్చుకుంటున్నాను. ఊ మింగు అన్నాను బిస్కెట్టు పైకెత్తి పట్టుకుని. రాణి పైకి ఎగిరి బిస్కెట్టు అందుకుంది. మధ్య మధ్య బిస్కెట్టుతో పాటు కాస్త కాస్త నా వెళ్లని కూడా నంజుకుని తినసాగింది. బిస్కెట్ల కార్యక్రమం ఓ పావుగంట సాగింది. రాణి బిస్కెట్లు తిన్న తరువాత నేను చేతివేళ్లు లెక్కబెట్టుకుని 10 ఉన్నాయనుకుని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. అప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది. రాణి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చుని కునుకు తీయసాగింది. నాక్కూడా నిద్ర రాసాగింది. ఇంటి దగ్గర ఉంటే
మధ్యాహ్నం ఓ గంటసేపు నిద్రపోవడం నాకు అలవాటు. రాణి బయటకు వెళ్ళిపోకుండా కాంపౌండు వాల్గేటు జాగ్రత్తగా వేసివచ్చాను. రాణి నిద్రపోతుంది. నేను గదిలోకి వెళ్లి మంచంమీద కాస్త నడుం వాల్చాను. ఎప్పుడు నిద్రపట్టిందో పట్టేసింది. ఉలిక్కిపడి నిద్రలేచాను. ఇల్లంతా చెడ్డ సందడిగా ఉంది. కంగారుగా మంచమీద నుండి లేచి వరండాలోకి పరుగుతీశాను. దాదాపు ఓ అరడజను మగకుక్కలు కాంపౌండ్ వాల్ దూకి మా వసారాలో దెబ్బలాడుకుంటున్నాయి. అది కురుక్షేత్ర సంగ్రామంలా ఉంది. రాణి మాత్రం తోక ఊపుకుంటూ వినోదం చూస్తుంది. అక్కడ రాణికి స్వయంవరం ఏర్పాటైందని నాకర్థమాయింది. ఓ దుడ్డుకర్ర తీసుకుని వాటి వెంటబడ్డాను. ఈ మూల నుండి తరిమితే ఆ మూలకి చేరి దెబ్బలాడుకున్నాయి. ఆ మూల నుండి తరిమితే ఈ మూలకి చేరి దెబ్బలాడుతున్నాయి. ఒక అరగంటపాటు నాకు చెమటలు కార్పించిగాని వదల్లేదు అవి. రాణి నా వైపు చూసి గుర్ర్ అంది కోపంగా. అప్పుడు సమయం 4 గంటలైంది. నాకు తెలియకుండానే చాలాసేపు నిద్రపోయాను. కాస్త కాఫీ పెట్టుకుని త్రాగాను. ఇంటివాళ్లు రావడానికి దాదాపు మరో 2 గంటల టైముంది. అంతదాకా ఏం చెయ్యాలి? మొక్కలకి కాస్సేపు నీళ్లు పట్టి కాలక్షేపం చేద్దామని అనిపించింది. కొళాయికి రబ్బరు గొట్టం తగిలించి ఓ 5 నిమిషాలపాటు మొక్కలకి నీళ్లు పట్టానో లేదో లోపలి అని మరో కుక్క గొంతు వినిపించాయి. కొంపలు మునిగేదేదో లోపల జరుగుతున్నట్లు అనిపించింది. ట్యూబు అవతల పారేసి లోపలికి పరుగెత్తాను. రాణి హాల్లో లేదు. మంచం క్రింద సోఫా క్రింద చూశాను. లేదు. డ్రాయింగ్ రూములో, వంటగదిలో, స్టోరు రూములో, బెడ్రూములో కూడా లేదు. ఇహ మిగిలింది నాగదే. ఒక్క పరుగున అక్కడికి వెళ్లిన నాకు అక్కడి దృశ్యం చూసి ఒళ్ళు గగుర్పొడిచింది. ఇందాక దెబ్బలాడుకున్న డజను కుక్కల్లో ఉన్న నల్లమచ్చల కుక్క, రాణి నా మంచమీద ప్రేమించుకుంటున్నాయి. రాణి సంతోషంగా కుయ్కుయ్మంటుంది. పుట్టిన దగ్గర్నుండి నాకు అంత కోపం ఎన్నడూ రాలేదు. బయట ఉన్న దుడ్డుకర్ర తెచ్చి రాణి ప్రియుడి నడ్డిమీద ఒక్కటేశాను. అది కుయ్యో మొర్రో అంటూ బయటికి పరుగుతీసింది. రాణి కొన్ని క్షణాలు తీవ్రంగా నన్ను చూసింది. తరువాత మెల్లగా తన పళ్ళు బయటపెట్టి గుర్ గుర్మంది. హయాత్తుగా నాకాలిని గట్టిగా కొరికేసి నేను కెవ్వుమని అరిచేలోగా బయటికి బాణంలా వెళ్లి కాంపౌండ్ వాల్దూకి తన ప్రియుడు, మా ఇంటి ఓనర్ల అల్లుడు అయిన నల్లమచ్చల కుక్కని వెతుక్కుంటూ పారిపోయింది. నా గుండెల్లో రాయి పడింది. వాళ్లు వచ్చే టైమయింది. వాళ్లు వచ్చేసరికి రాణి ఇంట్లో ఉండాలి. లేకపోతే ఉదయం నుండి పడ్డ శ్రమంతా పోయి మాటలు పడాల్సి వస్తుంది. ఇంటికి తాళం వేసి ఆ వీధి ఈ వీధి తిరిగాను. ఎక్కడా రాణి జాడ కనపడలేదు. అంతసేపు నేను కంగారులో గమనించలేదు. నా కాలి పిక్కనుంది రక్తం కారుతుంది. రాణిపళ్ళు బాగా లోతుగా దిగాయి. లబ్బున నెత్తి కొట్టుకుంటూ డాక్టరు దగ్గరికి వెళ్లాను. అతను నిర్దాక్షిణ్యంగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు గుచ్చేశాడు, దూదేకుల సాయిబు పరుపు కుట్టినట్లు. అక్కడ నుండి ఇంటికి వచ్చి దిగులుగా కూర్చున్నాను. ఇంతలో వెంకుమాంబ శంభులింగం వచ్చేశారు. రాణి అంటూ వీధిలోంచి పిలిచాడు శంభులింగం, మొహం నాకించుకోవడానికి. ఏదయ్యా రాణి ఏది అని నన్ను అడిగాడు. నేను చొక్కా ఎత్తి నా పొట్ట చూపించాను. రాణి ఏదంటే పొట్ట చూపిస్తావేం? కొంపతీసి రాణిని పొట్టన పెట్టుకున్నావా ఏం? మీ అల్లుడుగారితోబాటు రాణి ఎక్కడికో వెళ్ళిందండి అన్నాను నీళ్లు నములుతూ. అల్లుడేమిటి? వెంకుమాంబ నోరు తెరిచింది. నేను జరిగిందంతా చెప్పాను. ఆవిడ లబ్బున మొత్తుకుంది. నిన్ను నమ్మి రాణిని నీ చేతిలో పెడే ఇలా చేస్తావా అంటూ మండిపడ్డాడు శంభులింగం. ఇంతలో పక్కింటివాళ్ల అబ్బాయి వచ్చి చెప్పాడు, ఆంటీ, మీ రాణిని మున్సిపాలిటీ వాళ్ల కుక్కల బండిలో వేసుకుని వెళ్ళిపోతున్నారు. వెంకుమాంబ శృతి పెంచేసింది. శంభులింగం వీధిలోకి పరుగెత్తాడు. ఒక అరగంట తరువాత రాణిని చంకలో ఎత్తుకుని వచ్చేశాడు. వాడితో నానా రకాలుగా మాటలుపడి వాదించి డబ్బులు వదలగొట్టుకుని దీనిని తీసుకువచ్చాను అన్నాడు. ఆవిడ రాణిని కోగలించుకుని బావురుమంది. ఆ హృదయ విదారక దృశ్యానికి శంభులింగం కళ్ళు వర్షించాయి. నేను మెల్లిగా అక్కడి నుండి జారుకుని చంచల్రావు ఇంటికి వెళ్లాను. జరిగిందంతా వాడికి చెప్పి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నన్ను ఉతికి ఆరేస్తారు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. తెల్లారింటారువాత టులెట్ బోర్డులు వెతుక్కుంటూ తిరగడం తప్పదు.
ఈసారి కుక్కలున్న వాళ్ళింట్లో చస్తే అద్దెకు దిగను అన్నాను వాడితో. సర్లేవోయ్ అలాగే అని భుజం తట్టి లోపలికి తీసుకువెళ్లాడు చంచల్రావు. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథలు మళ్లీ కావాలంటే ఇంకో ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. కథ వీక్షించినందులకు ధన్యవాదములు.